హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, మొన్న ఒక రోజు హెల్త్ కొంచెం బాగోక హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు వచ్చేటప్పటికి ఒక అరగంట పైనే పడుతుంది అని చెప్పారు. కూర్చుని ఏంటో ఆ రోజంతా ఏదో ఒక రకమైన టెన్షను, భయం అనమాట. అసలు హాస్పిటల్ అంటేనే నాకు ఒక రకమైన భయం. వెళ్ళాను. ఇలాగ డాక్టర్ అమ్మగారు వచ్చారు. ఆవిడ వచ్చేయండి, మీరు వచ్చేయండి, వెనకాల అమ్మడి వెనకాల వెళ్ళిపోయాను. చూసి టెన్షన్ పడొద్దు అని చెప్పారు. బీపీ ఉందా అని అడిగారు. లేదండి అని చెప్పాను. సరే ఒకసారి టెస్ట్ చేస్తానన్నారు. టెస్ట్ చేశారు. ఇందుకు బీపీ ఉంది. ఎప్పుడైనా ఉందా అన్నారు. లేదండి అన్నాను. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఎక్కువ ఆలోచించకండి. ఓ పని చేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. మీరు బయటికి వెళ్ళి కూర్చోండి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ బీపీ చెక్ చేస్తాను. ఫ్యాను దగ్గర కూర్చోండి, కాసేపు రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుని అలా పడుకోండి అని చెప్పారు. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ పడొద్దు అని చెప్పారు. సరే, ఇంకా ఫ్యాన్ కిందకి వెళ్ళి కూర్చున్నాను. కళ్ళు మూసుకుని అలాగా పడుకున్నా, కొంచెం మనసు రిలాక్స్ అయింది. ఆ తర్వాత డాక్టర్ గారు మళ్ళీ పిలిచి పడుకోండి అన్నారు. పడుకున్నాక బీపీ చూశారు. మళ్ళీ బీపీ నార్మల్గా ఉంది. ఆవిడ చెప్పారు, దేనికి ఎక్కువ ఆలోచించకండి అని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట. అప్పుడు ఏం అక్కర్లేదండి, మెడిసిన్స్ ఏం అక్కర్లేదు, అన్నీ బాగున్నాయి అని చెప్పారు. సరేనండి అనేసి వచ్చాక ఇంటికి వచ్చాక రిలాక్స్డ్గా కాసేపు కూర్చున్నాక కొంచెం మంచిగా తాగాక అప్పుడు నాకు అనిపించింది, ఏదైనా సరే మనం ఆలోచన విధానం బట్టే మన ఆరోగ్యం ఉంటుంది అని నాకు అప్పుడు అర్థమైంది. ఎప్పుడైనా సరే ఏదైనా టెన్షన్ పెట్టేసుకుని, ఏదైనా ఎక్కువగా ఆలోచించే విధానం ఎక్కువగా ఉందనుకోండి, దానివల్లే అనారోగ్యాలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అదే మైండ్ రిలాక్స్డ్గా ఉండి ఏమి ఎక్కువ ఆలోచన లేకుండా ఉంటే కనుక మన ఆరోగ్యం మన చేతుల్లో అన్నట్టు ఉంటుందన్నమాట. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ముందు చూసినప్పుడు బీపీ ఎక్కువగా ఉందన్నారు, తర్వాత చూసినప్పుడు లేదన్నారు. అంటే నేను కొంచెం రిలాక్స్ అయ్యాను, ఆలోచన విధానం కొంచెం తగ్గింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొంచెం సరదాగా మాట్లాడారు అనమాట. ఆ నర్సుల వాళ్ళు కూడా ఏం టెన్షన్ పెట్టుకోవద్దండి, ఏమీ కాదండి, అది ఇది అనేసి చెప్పారు. ఏదైనా సరే ఆలోచన విధానం బాగున్నంతసేపు ఆరోగ్యం సూపర్గా ఉంటుందండి. నాకు అర్థమైంది అది. మీరేమంటారో చెప్పండి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.